మంత్రి గారి ప్రసంగం మొదటి పేరాలోనే వాస్తవ విరుద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రజా ప్రయోజనాలంటే పథకాల ఎత్తివేతనే నా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో మొదటి పేరాలోనే మరి డొల్లగా అందులో విషయం తక్కువ ఊకదుంపుడు ఎక్కువగా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే మొదటి పేరాలో వారు చెప్పినటువంటి అంశం లోపల ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా అని చెప్పారు అధ్యక్ష. అంటే ప్రజా ప్రయోజనాలు ధ్యేయం అంటే హామీలు నెరవేరడమే, హామీల కోసం నిధులు కేటాయించకపోవడమే వారు చెప్పినటువంటి ధ్యేయం అని చెప్పేసి మరి అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. కాంగ్రెస్ అభయాస్తం 6 గ్యారంటీల కార్డులు పథకాలకు నిధులు కేటాయింపు లేవి. మహాలక్ష్మి మహిళలకు నెలకు 2,500 సాయం కానీ రైతు భరోసాలని 3 హామీలకు సరిపోయిన నిధులు లేవు. ఇందులో మహిళలకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు. యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు నిధులు లేవు. చేయూత పెన్షన్ పెంపుకు నిధులు లేవు. ఈ గ్యారంటీ కార్డుల హామీలు కాకుండా ఇంకా నిరుద్యోగ భృతి, 10 పంటలకు బోనస్, అంబేద్కర్ అభయాస్తం వంటి పథకాలు వరుసలో రెండో బడ్జెట్లో కూడా నిధులు కేటాయించకపోవడం ఇదంతా చూస్తుంటే ఇది మోసపూరిత బడ్జెట్. మరి ప్రజల్ని మోసం చేయడం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వ పథకాలకు మంగళం పాడాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మంగళవారం ఎప్పుడు వస్తానని ఎదురు చూసేటువంటి భట్టి గారు ఎప్పుడు మంగళవారం వస్తే ఆ రోజు మరి బాండ్లను అమ్ముకోవడానికి చేసేటువంటి మరి ఆలోచన ఇచ్చినటువంటి పథకాల విషయంలో ఎందుకు వారు ఆలోచన చేయడం లేదని చెప్పి మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. మరి అదే రెండో అంశంలో అధ్యక్ష పారదర్శకత, జవాబుదారీతనం అంటే అప్పుల వివరాలు వెల్లడించకపోవడమేనా అధ్యక్ష? ఇదేనా మీ జవాబుదారీతనం అంటే? మీరు చాలా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లో చెప్పారు మా ప్రభుత్వం జవాబుదారీతనం అని. బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేరాలో 2 పదమే పారదర్శకత, జవాబుదారీతనం అని చెప్పారు. అంటే అప్పులు ఎంత మేరకు చేశారో, వేటి కోసం చేశారో, బడ్జెట్ అప్పులు ఎన్ని, బడ్జెటేతర అప్పులు ఎన్ని, మరి కార్పొరేషన్ ద్వారా ఎన్ని వడ్డీలు తెచ్చారు, ఎన్ని అప్పులు తెచ్చారు, ఎంత వడ్డీకి తెచ్చారన్న అంశాలు ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జవాబుదారీతనం అంటే నిధులు ఏ రకంగా సమకూరుస్తారు? ప్రభుత్వం భూముల్ని, యూనివర్సిటీ భూముల్ని అమ్మడం ద్వారా, ప్రజలచే లిక్కర్ని మరింత తాగించడం ద్వారా, లేకుంటే లిక్కర్, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సేల్స్ ట్యాక్స్ పెంచడం ద్వారా ఏ రకంగా నిధులు సమకూరుస్తారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.